శౌర్య ముందరికి అదే డాన్స్ చేయండి అంటే డాన్స్ చేయండి రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు నగరిలో మా బంధుమిత్ర పిల్లలతో సహా చాలా సంతోషంగా భోగి సంబరాలు, భోగి మంటలు వేసి అందరం కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం. అండ్ ఈరోజు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా గ్రామాల్లోకి వచ్చి మన పండుగలు జరుపుకోవటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన పండుగల గురించి, మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి బంధువులందరూ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలు, అభిమానాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటూరులో ఉండటం వల్ల అందరూ కూడా పండుగలు మీ గ్రామాలకు వెళ్ళండి, హ్యాపీగా జరుపుకొని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈరోజు బాధతో ఉండటం కళ్ళారా చూస్తున్నాం. నగిరి నియోజకవర్గంలో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఏ విధంగా సంబరాలు జరుపుకున్నారు. ఏ పండుగ వచ్చినా కూడా, ముఖ్యంగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించిన వాళ్ళు కొత్త బట్టలతో, పిండి వంటలతో, బంధువర్గంతో ఎంత హ్యాపీగా ఉన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకపోవటం వల్ల, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడి పండుగ జరుపుకోలేని పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. రైతులకి రైతు భరోసా లేదు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే నష్టపరిహారం లేకపోవటం వల్ల రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగ గ్రామాల్లో వెలవెలబోతుండడం చూస్తున్నాం మనం. సో ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వల్ల ఏదైతే పేదవాళ్ళ జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయో అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో పటాపంచలు అవ్వాలి. మళ్ళీ అందరికీ మంచి రోజులు వచ్చి రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ భోగి! హ్యాపీ భోగి! కింద మంటలేదు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఒక మంచి పండుగ వాతావరణం. సంక్రాంతి అంటేనే ఒక కొత్త సంవత్సరం ప్రారంభించుకున్న తరుణంలో రైతాంగం పడిన కష్టాలు గుర్తించి ప్రతి రైతు సోదరుడు, ప్రతి మహిళ, ప్రతి పల్లె ఎంతో సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుకుంటూ ఉంటాం. కానీ వినే రీతిలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా అండగా నిలబడి దాదాపు 1674 కోట్ల బకాయిల్ని తీర్చి ధాన్యం కొనుగోలులో వాళ్ళు రైతులు ప్రత్యేకంగా పడిన కష్టాలు, శ్రమని గుర్తించి 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడిపోవడం, ప్రతి రైతు కూడా దాదాపు నెల క్రిందనే సంక్రాంతి మాకు తొందరగా వచ్చింది ఈసారి పండుగ అనే భావన కలిగే విధంగా మన ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ సంస్కృతిని ప్రతి ఇంట్లో కూడా కలిసికట్టుగా అందరూ కూడా ఒక కుటుంబంగా భావించుకుంటాం. ఖరీఫ్ మాసంలో పంట పండిన తర్వాత రైతు ప్రతి సందర్భంగా ఈ విధంగానే సంతోషంగా ఉండాలని దాదాపు 6,830 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలిగాం. అందులో 94% 24 గంటల్లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లించడం జరిగింది. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం సుమారు 70,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. వీటన్నిటినీ ఆధారం చేసుకుని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక మంచి పండుగ వాతావరణం ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం అద్భుతంగా రైతాంగానికి నిలబడి ప్రత్యేకంగా ఆ శాఖకి నేను మంత్రిగా వ్యవహరిస్తున్న సందర్భంలో ప్రజలు గతంలో పడిన కష్టాలకి ఇప్పుడున్న ఆనందానికి ప్రతి పండుగ కూడా ఈ విధంగానే ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాల్లో రైతులు ఎంతో సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం ఇంకా అభివృద్ధి జరగాలని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు చక్కగా పార్టీ కార్యాలయంలో చక్కటి సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకుంటూ భోగి మంటలు వేసుకుని అందరం కలిసిమెలిసి ఈ వాతావరణంలోనే ఇటువంటి అభివృద్ధి బాటలోనే మనందరం నడవాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తెలుగు వారికి ఉన్న అనేక పండుగల్లో ఈ భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి అనేది చాలా ఇష్టమైన పండుగ. ఎందుకనంటే ఎక్కువగా రైతులు పంటలు కోసి ఇంటికి పంట తీసుకొచ్చుకునే టైం ఇది. సో వాళ్ళ ఇంటికి పంట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. సో ఆ సందర్భంగా చేసుకునే పండుగ ఇది. సో ఇది ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగు వారికి ఈ పండుగ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు నేను 40వ డివిజన్కి వచ్చాను. ఈరోజు మొత్తం నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి మా డివిజన్కి రమ్మని యాక్చువల్గా కోరటం జరిగింది. అయితే అన్ని డివిజన్లకు పోవటం ఒకసారి వీలు కాదు కాబట్టి మా పాప శరణి ఒక 10వ డివిజన్ పోయింది. మా మిస్సెస్ 44, 47 డివిజన్కి పోయింది. నేను 40, 46, 3లో 2 దగ్గరలో వేస్తుంటే వాటి దగ్గర పోతానని వస్తానని చెప్పాను. సో మొదట ఈ 40వ డివిజన్ రావడం జరిగింది. ఈ కార్యకర్తలందరితో ఈరోజు కలిసి ఈ భోగి పండుగ చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది. గుడ్ మార్నింగ్.
afternoon, good evening. ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉన్నాము. మరి ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో మనం చూసినట్లయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికొచ్చి చేతిలో డబ్బులు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా వెలవెల్లలాడిపోతూ ఉన్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. ఇవాళ డైలీ ఫైనాన్స్లు ప్రారంభమైనాయి. మరి గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ సందర్భము పెద్దగా కనబడలా. మరి ఇప్పుడు మళ్ళీ డైలీ ఫైనాన్స్లని నిజంగా ప్రజల దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ ఉంటే చాలా బాధలు పడుతున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయని అంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. జగనన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేవారు. ఈ సంక్రాంతి పండుగ అంటే ఏంటండి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా రైతులకి మన భారతదేశమే రైతన్న దేశం. రైతులందరి చేతుల్లో ధాన్యం చేతికొచ్చి డబ్బులు ఉంటా ఉండేవి. ఆ డబ్బుతో పిల్లలు పెద్దలు పండు ముసలివారి దగ్గర నుంచి పండుగను ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునేవారు. మరి మళ్ళీ అలాంటి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి రాబోతున్న జగన్ గారు అది ఎలా? మరి సంక్రాంతి పూర్తయిన తర్వాత ఒక కార్యాచరణతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు. కార్యకర్తలందరికీ కూడా భరోసా కల్పిస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యం కల్పిస్తూ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాము. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6, 7 అని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారో, కనబడిన ఆడవాళ్ళకి అందరికీ కూడా నీకు 18,000 అని ప్రతి ఆడవారికి చెప్పారు, సంవత్సరానికి 18,000 అని. కనిపించిన ప్రతి పిల్లలకి కూడా నీకు 15,000 అని ప్రతి ఒక్కళ్ళని కూడా నమ్మబలికి మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు. మరి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నారు. అసలు ప్రజలు ఏ రకంగా నమ్ముతున్నారు ఈ చంద్రబాబు నాయుడిని అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఆయన కుర్చీ ఎక్కేదాకే ఆయన యొక్క వ్యవహారం, కుర్చీ ఎక్కిన తర్వాత ప్రజలను అంతా కరివేపాకులో తీసి పాడేసిన సందర్భాలు. సో ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం గురి కాబోతుంది. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు. నిర్మల ఎక్కడ చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు. గట్టిగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలా మీరు కూడా సార్ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం చేయండి సార్. అవునా సార్ అక్కడ వాడకి. ఓకే రండి. భద్రం మీరు పక్కన. Good morning. Happy Bogi. Ari, Vivi, come here. Happy Bogi.
నేను పట్టుకుంటే బాబు నాన్నకు చెప్పండి. దీని ముందు అంటే సార్ ఒక్క నిమిషం ఇదిగోండి తీసుకుంటారు. ఆపోజిట్ లైట్ తీసుకోవాలని ప్రతిసారి ఎంతగా ప్రతిరోజు బాగుండాలని కోరుకుంటాం భగవంతుడిని. అలాగే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం బాగుండాలి, అలాగే సంక్రాంతి బాగుండాలి. సంక్రాంతి అంటే రైతు, మొన్ననే చెప్పాను, రైతు బాగుంటేనే మన దేశం బాగుపడుతుంది, మనం ఇటువంటి పండుగలు జరుపుకోవచ్చు. సినిమా వ్యక్తులకు వాడు తీసిన సినిమా హిట్ అయినప్పుడే నిజమైన పండుగ. ముందు నాది సినిమా, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్. అలాగే ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ అయినప్పుడు నిజమైన పండుగ. ఈ రెండు భగవంతుని దేవాలయం ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు మనకు రాకూడదని, రైతు బాగుండాలని, మనందరం బాగుండాలని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోండి. అందులో మన సైడు ఈ పరకర పోటీలు ఉంటాయి, ఆవులకు కట్టి వదలడం, దానిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని నా సలహా. అంతే. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నప్ప మూవీ April 25th రిలీజ్ అవుతుంది. పరమేశ్వరుడి దయతో బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.